కాకినాడకు మంత్రి నారా లోకేష్ కాసేపటి క్రితం చేరుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ కు ఎమ్మెల్యే కొండబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, బీజేపీ నేత బిక్కిన విశ్వేశ్వరరావు, సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలకు, అభిమానులకు లోకేష్ అభివాదం చేశారు. మరి కాసేపట్లో జేఎన్టీయూకు మంత్రి కాన్వాయ్ చేరుకోనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టనున్నారని చెప్తున్న టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్, ఎంపీ సానా సతీష్ బాబు, ప్రైమ్ 9 ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాకి మంత్రి నారా లోకేష్ పర్యటన సాగింది. మంత్రి నారా లోకేష్ కాకినాడకి చేరుకున్న తరుణంలో మొత్తం కూడా మంత్రి లోకేష్ కి అయితే మాత్రం భారీ ఎత్తున ఘన స్వాగతం అయితే మాత్రం లభించింది. దీనికి సంబంధించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే దగ్గరుండి మొత్తం కూడా క్యాన్వాయిన్ కూడా దగ్గరుండి నడిపిస్తున్నారు. మొత్తం మంత్రి లోకేష్ అయితే మాత్రం దగ్గరుండి మొత్తం అభివాదం చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ అభివాదం చేస్తున్నారు. చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని అభివాదం చేసుకుంటూ శ్రేణులంతా కూడా కాకినాడ పట్టణం అంతా కూడా పశ్చిమని చెప్పి ప్రస్తుతం నారా లోకేష్ అయితే మాత్రం మొత్తం మహిళల్ని అటు చిన్నపిల్లల్ని మొత్తం అందరినీ కూడా పలకరిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ పర్యటన మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ 2 సంవత్సరాలు 18 నెలలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అభిమానంతో ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ఎక్కి ఆయనకి స్వాగతం పలుకుతూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పర్యటన అంతా చూసుకున్నట్టయితే అందరూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు కానీ ఎవరు కూడా కంప్లైంట్ అయ్యి చేయలేదు. జనరల్ గానీ అభిమానం కనపడుతుంది. ఎలా ఉంది లోకేష్ గారు ఏ పర్యటన? చాలా బాగుంది. జనాలు చాలా ఉత్తేజంగా ముందుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ మీద అభిమానం జనాల్లో కనిపిస్తుంది. ఇది ఇలాగే ఉంటది. జనాల్లో లోపల నుంచి వచ్చిన అభిమానం కాబట్టి మా లోకేష్ గారి మీద అభిమానాన్ని కాకినాడ ప్రజలు ఇవాళ ఆయనకి చాట్ చెప్పారు. ఎన్ని గంటల సాయంత్రం 7 గంటల దీని తర్వాత జేఎన్టీ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ అండి. దాని తర్వాత క్యాడర్ మీటింగ్ సాయంత్రం కూడా పర్యటన సాగుతుంది. ప్రస్తుతం మంత్రి లోకేష్ క్యాన్వా అయితే ముందుకు సాగుతుంది. దానికి సంబంధించి మొత్తం కూడా మంత్రి లోకేష్ అయితే మాత్రం అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి దగ్గరుండి సానా సతీష్ బాబు అంటే జిల్లా ఇన్ఛార్జ్ తోట జిల్లా ఇన్ఛార్జీలు మరియు అదేవిధంగా జ్యోతుల నవీన్ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ మొత్తం దగ్గరుండి క్యాన్వాయిన్ దగ్గరుండి తీసుకెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో జేఎన్టీ సంబంధించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ అయితే హాజరు కానున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి.